ఆడవారికి ప్రవేశం లేని ఆలయాల గురించి విన్నాం. ఆయా ఆలయాల్లో ప్రవేశం కోసం స్త్రీలు పోరాటం చేసిన ఘటనలు కూడా చూసాం. కానీ మగవారికి ప్రవేశం లేని ఆలయాలున్నాయన్న సంగతి కొత్తగా ఉంది కదా. వినడానికి కొత్తగా వింతగా ఉన్నా ఇది మాత్రం నిజమండి. అది కూడా ఈ ఆలయాలు ఉన్నది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే. కాదు కూడదు మేము లోపలికి వెళ్తామని ఎవరైనా మగవారు ప్రయత్నిస్తే వారు వెళ్ళటానికి వీలు లేకుండా అడ్డుకునేందుకు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అయితే ఈ ఆలయాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సంతోషి మాత ఆలయం మహిళలకు లేదా పెళ్లి కాని అమ్మాయిలకు ప్రసిద్ధి ఆలయం అనే చెప్పాలి. సంతోషి మాత వ్రతం ఆచరించేవారు పొల్లని పండ్లు లేదా ఊరగాయలు తినకూడదు. శుక్రవారం పూట సంతోషి మాతను ఎక్కువగా కొలుస్తారు స్త్రీలు. ఆ రోజు ఇంట్లో వంటలలో ఉల్లి వాడకూడదు కూడా. సాధారణంగా సంతోషి మాత ఆలయంలోకి పురుషులకు అనుమతి ఉండదు. ఒకవేళ కొన్ని చోట్ల అనుమతి ఉన్నా వారు చాలా నియమ నిష్ఠలతో నియమాలను ఆచరించాల్సి ఉంటుంది. అట్టుకల్ దేవాలయం పార్వతీదేవి కొలువై ఉన్న అట్టుకల్ దేవాలయం కేరళలోని తిరువనంతపురంలోకి సమీపంలో ఉంది. అక్కడ ఏటా వారం రోజుల పాటు నారీ పూజ చేస్తారు. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు. మహిళలు వారం రోజుల పాటు నిష్ఠలతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. ఇక ఆ సమయంలో కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి, మగవాళ్ళు ఉండరాదు. ఇక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం పేరు పొంగా ఉత్సవం. మగవారు ఇటువైపు వస్తే పాపాలు తగులుతాయని వారి భావన. బ్రహ్మదేవుని ఆలయం బ్రహ్మ పురుషుడే కదా, మరి పురుషులకు ప్రవేశం లేదనుకుంటున్నారా? దీనికి కూడా కారణం ఉంది. బ్రహ్మదేవునికి ఆలయాలు చాలా అరుదు. అలాంటి ఆలయాలలో ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్ లో ఉంది. ఇక ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు. కారణం బ్రహ్మయజ్ఞం చెయ్యాలనుకుని బ్రహ్మదేవుడు నిశ్చయించుకున్నప్పుడు సరస్వతీదేవి అతని పక్క ఉండదు. బ్రహ్మ గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకుని యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. తీరా తిరిగొచ్చాక సరస్వతి విషయం తెలుసుకొని చెప్పిస్తుంది, ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది. అందుకే మగవాళ్ళు అటు వెళ్ళటానికి సాహసించరు. చెక్కులాతకువు దేవాలయం కేరళ రాష్ట్రంలో చెక్కులాతకువు దేవాలయం కలదు. ఇందులో దుర్గాదేవి కొలువై ఉంటుంది. ఈ గుడిలోకి పురుషులను అనుమతించరు. ఇక్కడ పూజలలో ఉత్సవాల్లో మహిళలే పాల్గొంటారు. భాగతే మాత ఆలయం దేశంలోని 51 శక్తి పీఠాలలో ఇది ఒకటి. దేవి ఆలయం కన్యాకుమారిలో కలదు. ఇందులో ప్రధాన దేవత దుర్గామాత. అమ్మవారిని భాగతి మాతగా పిలుస్తారు. ఇక ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు. గుడి చుట్టూ 3 సముద్రాలు, బంగాళాఖాతం, అరేబియా, హిందూ సముద్రాలు ఉన్నాయి. మాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజాఫర్పూర్ పట్టణంలో ఉంది. అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజుల్లో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడిలోనికి అనుమతిస్తారు. మగవారికి ప్రవేశం ఉండదు.